అధికారంలోకి వచ్చి 2 నెలలు కూడా కాకముందే బీజేపీపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత పెరిగిందని మాజీ మంత్రి శంకర్రావు అన్నారు. మోదీ ప్రభుత్వం తమకేమీ చేయలేదనే భావనలో ప్రజలున్నారని అన్నారు. దీనికి ఉత్తరాఖండ్లో జరిగిన ఉప ఎన్నికలే బెస్ట్ ఎగ్జాంపుల్ అని శంకర్రావు చెప్పారు. కాంగ్రెస్ రూట్ అవుట్ అయింది, బీజేపీ స్వీప్ చేసింది. నిన్న కాక మొన్న జరిగిన ఎలక్షన్స్, ఉత్తరాఖండ్లో జరిగిన ఎలక్షన్స్లో 3 సీట్ల మీద కాంగ్రెస్ స్వీప్ చేసింది. బీజేపీ సీట్లు ఫార్మర్ ముఖ్యమంత్రి రిజైన్ చేసిన ఎలక్షన్ దాన్ని బీజేపీ సీట్లు వారు ఎంపీగా పార్లమెంట్కి ఎలక్ట్ అయిన తర్వాత రిజైన్ చేసినారు. 3 సీట్లు కూడా కాంగ్రెస్కు రావడం జరిగింది. 2 నెలల 60 రోజులు కూడా కాలేదు, ప్రజలలో ఇంత చైతన్యం వచ్చింది. ఎందు గురించి ఈ ప్రభుత్వం ఏమి చేయలేదు. సామాన్యుడికి కూలీ నాలి చేసి బతికే వారికి బతికే భారం అయిపోయింది. ఇవన్నిటిని చూసి ఇవాళ ప్రజలు కాంగ్రెస్ ఈజ్ ద ఓన్లీ సెక్యులర్ పార్టీ ఇన్ ది కంట్రీ, బీజేపీ ఈజ్ ది కమ్యూనల్ పార్టీ అనే దాని విషయంలో ముద్ర ఉన్నది. ఇది హిందూ పేపర్, నేషనల్ పేపర్ చెప్తా ఉంది. 2 నెలల్లో మీ పరిస్థితి ఏ విధంగా ఇదైంది. దీనికి కారణము మీరు యాంటీ మైనారిటీ